రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా పలువురు వరద నీటిలో చిక్కుకున్నారు. కాగా రాష్ట్రంలో మరో 24 గంటల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్తో పాటు మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. ఇటు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబాబాద్లో వర్షం పడుతోంది. మరోవైపు జనగామ, హనుమకొండ, వరంగల్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల వాన పడుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో అతి నుంచి అత్యంత భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. పార్కు మొత్తం సరే వచ్చేసరికి ఛాన్స్ ఇటు పైన వచ్చేవా. ఇక వెదర్ కు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైంది, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ ప్రాంతాలలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉందంటారు? రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ని జారీ చేసేటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం నుంచి కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ప్రధానంగా హెచ్చరికలు జారీ చేసినటువంటి జిల్లాలలో మెదక్ కావచ్చు, దాంతో పాటుగా కామారెడ్డి, సిద్దిపేట, ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఈ ప్రాంతాల్లో మాత్రం కొంత భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ప్రజెంట్ హైదరాబాద్ ప్రాంతంలో కొంత వర్షం తగ్గినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. తేలికపాటి వర్షం పడుతుంది పలు ప్రాంతాలలో. రానున్నటువంటి 24 గంటల పాటు కూడా తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ లో హైదరాబాద్ కి సంబంధించి భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేసేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. గత 3 రోజుల క్రితం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఏదైతే అల్పపీడనం నిన్న ఉదయం వాయుగుండంగా మారినటువంటి విషయం తెలిసిందే. వాయుగుండంగా మారినటువంటి ఏదైతే అల్పపీడనం ఇది నిన్న అర్ధరాత్రి 12:30-2:30 గంటల మధ్యన అటు ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా ప్రాంతాలలో తీరం దాటింది. ప్రజెంట్ కళింగపట్నానికి దగ్గరలో ఏదైతే తీరం దాటిన తర్వాత గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఏదైతే ఛత్తీస్గఢ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏపీకి మరో 2 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉంది. ఈ రోజు రెడ్ అలర్ట్ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినా కూడా రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ ని రేపు జారీ చేసేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రానున్నటువంటి 24 గంటల పాటు మాత్రం ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. అంటే దాదాపుగా రేపు సాయంత్రం వరకు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉన్నటువంటి అవసరం ఎంతైనా ఉంది. అత్యవసరం అయితేనే బయటకు రావాలని కూడా ఇప్పటికే వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. అటు ఇప్పటికే ప్రభుత్వం కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ఏదైతే అటు ఖమ్మం కావచ్చు, దాంతో పాటుగా సూర్యాపేట కావచ్చు, దాంతో పాటుగా మహబూబాబాద్ ఈ జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ లేకపోయినా కూడా ఆరెంజ్ అలర్ట్ లో ఉంది. అంటే ఈ యొక్క జిల్లాలకి, ఈ 3 జిల్లాలకు సంబంధించి కూడా అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. రెడ్ అలర్ట్ లో చూస్తే మాత్రం అత్యంత భారీ వర్షాలు ఉంటాయి.
ఆరెంజ్ అలర్ట్ లో చూస్తే మాత్రం అతి భారీ వర్షం, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 జిల్లాలు మాత్రం మరింత అప్రమత్తంగా ఉన్నటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆయా జిల్లాలలో 30 నుంచి 40 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైనటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసి మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే గత కొద్ది రోజుల నుంచి కూడా గమనిస్తే మాత్రం అటు ఉత్తర భారతదేశంలో కూడా సంబంధించి కృష్ణా బెల్ట్ లోనే ఎక్కువగా అటు మహారాష్ట్ర కావచ్చు, దాంతో ఏదైతే కర్ణాటక కావచ్చు ఈ ప్రాంతాలలో ఎక్కువ వర్షం పడింది. దాంతో పాటుగా కృష్ణా బెల్ట్ కు సంబంధించి కూడా ఈరోజు మనం చూస్తే మాత్రం ఖమ్మం కావచ్చు, దాంతో పాటుగా కృష్ణా ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ పరివాహక ప్రాంతాలకు సంబంధించి మాత్రం కొంత అత్యధికంగా వర్షపాతం పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రానున్న 2 రోజుల పాటు ప్రధానంగా ఈ రోజు రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది, రేపటికి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఒక రకంగా మరొక విషయం మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే నైరుతి ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి జూన్ 3వ తేదీన ప్రవేశించడం జరిగింది. జూన్ 3వ తేదీన ప్రవేశించిన తర్వాత దాదాపుగా 45 రోజుల పాటు వర్షాభావ పరిస్థితులు అనేవి మనం తెలంగాణ రాష్ట్రంలో చూడటం జరిగింది. తదుపరి అటు ఏదైతే జూలై నెలలో దాదాపుగా ఒక 3-4 రోజుల పాటు వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. తదుపరి దాదాపుగా 20-25 రోజుల పాటు కూడా వర్షాలు లేనటువంటి పరిస్థితి, తర్వాత 2 రోజుల పాటు వర్షాలు కురవడం జరిగింది. తర్వాత ఈ నెలలో ప్రజెంట్ ఏదైతే మనం చూస్తే మాత్రం ఈ రోజు కావచ్చు, దాంతో పాటు గత నెల ఏదైతే 31వ తేదీకి సంబంధించి కూడా 3 రోజుల క్రితం ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం వాయుగుండంగా మారడం కూడా ఏదైతే 7% డెఫిషియన్సీ ఉంది. నిన్నటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో వర్షపాతానికి సంబంధించి 7% మేర డెఫిషియన్సీ ఉంది. దాంతో పాటుగా నల్గొండ జిల్లాలకు సంబంధించి చూస్తే మాత్రం దాదాపుగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి దాదాపుగా 24% మేర అంటే అతి ఏదైతే డెఫిషియన్సీ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. కానీ నిన్న ఒక్కరోజు కురిసినటువంటి వర్షంతో చూస్తే మాత్రం దాదాపుగా నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇలా అనేక జిల్లాల్లో డెఫిషియన్సీ నుంచి కూడా ఏదైతే లార్జ్ ఎక్సెస్ లోకి వర్షపాతం వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. సూర్యాపేట జిల్లాకు సంబంధించి కూడా మనం ప్రధానంగా గమనించవచ్చు. అయితే సాధారణంగా వర్షాకాలం సీజన్ లో 73% మేర ఏదైతే 73 సెంటీమీటర్ల మేర తెలంగాణ రాష్ట్రంలో వర్షపాతం నమోదు కావాలి. అంటే దాదాపుగా ఇంకా సీజన్ కి సంబంధించి చూస్తే మాత్రం ఇంకొక దాదాపుగా 29 రోజులు ఉన్నటువంటి విషయం కూడా మనందరికి తెలిసిందే. కానీ ముందస్తుగానే నెల రోజులు ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సీజన్ లో పడాల్సినటువంటి వర్షపాతం పూర్తి స్థాయిలో పడింది. దాదాపుగా 75 సెంటీమీటర్లకు పైగా కూడా రాష్ట్రంలో వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి మనం చూస్తాము. గత 2-3 రోజుల నుంచి వర్షాలు కురిసిన బట్టి చూస్తే మాత్రం ఇదంతా అతివృష్టిగానే చెప్పొచ్చని కూడా వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. తదుపరి 2 రోజుల పాటు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉన్నటువంటి అవసరం ఎంతైనా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.